ఎంత మంచి కళ. జాక్పాట్ పడుతుందనుకునే లోపి మొత్తం చెడగొట్టావు. కలలు కన్నది చాలే గాని లక్ష్మి వాళ్ళ అమ్మకి సీరియస్ అయితే ఏం కాదు కదా? లేదని హరి చెప్పాడు కదా. అవును, సడన్ గా నీకెందుకు ఆవిడ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? తనకి మామూలుగా ఉంటే వాళ్ళ చెల్లెళ్లే చూసుకునేవాళ్ళు కదా. సీరియస్ అయితేనే లక్ష్మి వెళ్ళుంటుంది. లక్ష్మి రేపు ఆఫీస్కి లీవ్ పెడితే శాలరీ కట్ చేస్తారు కదా. రేపు పొద్దున్నే లక్ష్మికి ఫోన్ చేసి మీ అమ్మకి ఎలా ఉందని అడిగి, మీ అమ్మని చూసుకోవడానికి మీ చెల్లెళ్ళు ఉన్నారు కదా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని చెప్తాను. అదే చేయాలి, లేకపోతే డబ్బులు కట్ అవుతాయి. అయ్యో, రేపు భద్రావతి ఫోన్ చేస్తే విషయం మొత్తం బయటపడుతుందే. పాపం హరి ఎంతవరకు మేనేజ్ చేయగలడు? లక్ష్మి కోపంలో నిజం చెప్తే ఇక అంతే సంగతి. ఆగమంటున్నానా? అమ్మో అమ్మో, స్కూల్కి లేట్ అవుతుంది. అమ్మో పట్టుకో. ఏంటి పరుగు? ముందు నన్ను పట్టుకో అమ్మా, తర్వాత స్నానం చేస్తాను. ఆగమన్నానా? ఆగు, చేతికి దొరకాలి, అప్పుడు చెప్తాను నీ పని. పట్టుకో. అమ్మో ఆగమ్మో, పట్టుకో అమ్మా. ఆగు, ఆగమన్నానా? అమ్మో ఏంటమ్మో, ఆగు. ప్రాణాలు తోడేస్తున్నావు కదే రాక్షసి. ఏ ముహూర్తంలో పుట్టావో ఏంటో. ఆగవే రాక్షసి. అమ్మా, స్కూల్లో చెప్పారు పులి కడుపున పులి పుడుతుందంట. నేను చిన్న రాక్షసినైతే నువ్వు పెద్ద రాక్షసి. నన్నే రాక్షసి అంటావా? చెప్తా నీ పని. ఆగవే. అమ్మో ఆగమంటున్నానా? ఆగవే. నన్ను పట్టుకో. పట్టుకో పట్టుకో. అరే ఆగు. పట్టుకోమ్మా. దొరికిపోయావు మామయ్య, అమ్మ వచ్చేస్తుంది. మామయ్య ఏంట్రా వదులు మామయ్య. పొద్దు పొద్దునే అల్లరి స్టార్ట్ చేసావా? అమ్మ వచ్చేస్తుంది మామయ్య, వదులు వదులు వదలద్దు మామయ్య. హరి, పట్టుకో, వస్తున్నాను. వదులు మామయ్య. అమ్మో, ఏయ్ అమ్మా, నువ్వేంటి ఇంత తొందరగా రెడీ అయ్యావు? ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా టైం ఉందిగా. అంటే లక్ష్మి వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేదు కదక్క. ఒకసారి లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడని చూసి అటు నుంచి ఆఫీస్కి వెళ్తాను. ఓ అలాగా. ఏంటి మామయ్య, అత్తయ్యని వదిలి ఉండలేకపోతున్నావా? ఏయ్ అమ్మో, ఒక్కటిచ్చానంటేనా? చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. అవన్నీ నీకు అవసరమా? ఇప్పుడు నేనేమన్నానని నా మీద ఎందుకు కోపడుతున్నావమ్మా? ఎన్ని సినిమాల్లో చూడలేదు, హీరోయిన్ లేకపోతే హీరో డల్ అయిపోతాడు, అంతే కదా మామయ్య? ఈ రోజు నుంచి నువ్వు టీవీ చూడకే, సినిమాలు చూసి పాడైపోతున్నావు. మామయ్య, వచ్చేటప్పుడు అత్తయ్యని కూడా తీసుకురా. అత్తయ్య లేకపోతే బోర్ కొడుతుంది. ఏయ్ నువ్వు రావే, స్నానం చెద్దుగాని పద, వెళ్ళు. బాయ్ మామయ్య. బాయ్ రా. సరే అక్క, నేను వెళ్ళొస్తాను. పాపం అక్క, బావ మీద కోపం ఎంతుందో ప్రేమ కూడా అంతే ఉంది. అటు కోపాన్ని ప్రదర్శించడం రాదు, ఇటు ప్రేమని వ్యక్తపరచడం రాదు. అక్క అక్క, టైం ఎంత అయింది? 8. ఇంకా టైం ఉందిలే కాని నువ్వు వెళ్ళి స్నానం చేయక్క. నేను నిఖిలా కలిసి టిఫిన్ రెడీ చేస్తాం. అమ్మని తర్వాత లేపొచ్చు. అమ్మ రెస్ట్ తీసుకుంటేనే బెటర్. సరే. అక్క, నీ ఫోన్ ఎక్కడా? ఎందుకు? బావ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదంట, నాకు చేశారు. కాసేపట్లో బావ ఇక్కడికి వస్తారంట. వెళ్ళేటప్పుడు నేను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తానన్నారు. ఏయ్, నీకు బుద్ధుందా? రావద్దని చెప్పాల్సింది. చేసిందంతా చేసి ఇప్పుడు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారా?
పెళ్ళం మీద అంత ప్రేమ ఉంటే ఇంట్లో నిజం చెప్పొచ్చు కదా. అది కాదక్కా. చాలు, నాకెవరి సహాయం అవసరం లేదు. ఆఫీస్కి ఎలా వెళ్ళాలో నాకు తెలుసని మీ బావకి చెప్పు. లక్ష్మి, హలో విజయ్, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మా ఇంటికి రా. ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాం. ఇక నుంచి నీ స్కూటీ మీదే వస్తాను. అది కాదు లక్ష్మి. ఇదిగో, మా ఆయన ఇంటికి కాదు, మా అమ్మ వాళ్ళ ఇంటికి రా. అసలు ఏమైందే? అదంతా తర్వాత చెప్తాను విజయ్. నువ్వు టైంకి రా. ఉంటాను. వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు. ఇప్పుడేమైంది హరికి? ఎవరికి ఫోన్ చేశాడు? లక్ష్మికా? 100% హరి ఏదో దాస్తున్నాడు. నాకు తెలిసి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కారణం ఏంటో తెలుసుకోవాలి. సారీ బావా. పర్లేదులే అఖిల. అయినా నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఇడ్లీ పెట్టావు, చట్నీ తీసుకురావే. వస్తున్నానండి. తొందరగా రా. బాబ్బా, ఏమండి, చాలు చాలు. నా ఫోన్ ఏమన్నా చూసారా? లక్ష్మికి ఫోన్ చేయాలి. అక్కర్లేదు, నేను ఆల్రెడీ ఫోన్ చేసి మాట్లాడాను. భయపడాల్సింది ఏం లేదట. లక్ష్మి ఈరోజు ఆఫీసు కూడా వెళ్తుంది. అమ్మయ్యా, నా మనసు ఇప్పుడు కుదుట పడింది. ఎందుకు? లక్ష్మి ఆఫీస్కి వెళ్తున్నందుక? ఏంటండి మీరు మరీను? వదినకి ఆరోగ్యం బాగుందని తెలిసింది కదా, అందుకు. నీ టెన్షన్ దేని గురించో నిన్న రాత్రి అర్థమైందిలే కానీ. ఏమన్నారు? ఏం లేదు, నిన్న రాత్రి ఫోన్ చేయాలన్నావు కదా, అందుకే చేశాను. నా కోడలు డబ్బు విషయంలోనే కాదు, గుణంలో కూడా మహాలక్ష్మి. వాళ్ళమ్మకి బాలేదని తెలిసిన మరుక్షణమే పుట్టింటికి వెళ్ళిపోయింది. మనం కంగారు పడకూడదని, మన నిద్ర డిస్టర్బ్ అవ్వకూడదని మనకు చెప్పలేదు. అక్కడికి వెళ్ళినా సరే తన బాధ్యత మర్చిపోకుండా ఆఫీస్కి వెళ్ళింది. అవునవును, ఒకవైపు కూతురిగా మరోవైపు కోడలిగా రెండు వైపులా న్యాయం చేస్తుంది. అవునండి, అందరూ మన లక్ష్మిలా ఉండలేరు కదా. రెస్ట్ లేకుండా పనిచేసి వచ్చిన జీతం మొత్తం తెచ్చి అత్తగారి చేతిలో పెట్టే కోడళ్ళు ఈ రోజులో ఎక్కడుంటారు చెప్పండి? అంతా నీ అదృష్టం భద్రావతి. మీ అదృష్టం కూడా ఉందిలేండి. తను చేసిన వంటలన్నీ హాయిగా తినిపెడుతున్నారు కదా.